ఊరుకోమంటే నాకు పిల్లల కోసం ఊరుకున్నా మేడం ఇన్ని రోజులు. అంటే వాడి క్యారెక్టర్ ఇంతకు ముందు వేరే ఆడపిల్లలతో కూడా అలాగే ఉందా? ఇంకేమో సార్ మాతో వచ్చిందేమో 1 year కింద మీకు వాళ్ళు వచ్చింది. ఎక్కడ పరిచయం ఎలా పరిచయం మేము ఈ పని gap దగ్గరనే లో? పరిచయం. పని పని దగ్గరనే. పని దగ్గర అంటే ఇంకా ఒకరి పక్కన ఒకరు ఉంటాం కాబట్టి మేము ఇంకా ఒకటే దగ్గర వర్క్ చేస్తాము. సైలెంట్ అయిపోయింది. ఇంకా అక్క తమ్ముడు పోలీస్ అనుకున్నా. స్టేషన్ లో ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చావు? మొన్న సండే ఇచ్చిన ఏమని ఇచ్చావు? మిస్సింగ్ కేసు కిందకి ఇచ్చిన. అంటే నీకు ఎవరి మీద డౌట్ ఉందంటే ఇన్ని మీద డౌట్ ఉందంటే పిలిపించిండ్రు. అప్పటిదాకా తెలియదు అన్నాడు. తర్వాత తెలుసా అని చెప్పి పిలిపించిండు నైట్ అప్పటిదప్పుడు. మళ్ళీ నెక్స్ట్ డే రోజు వాళ్ళ లాయర్ ఎవరు వచ్చి నువ్వు కేసు పెట్టి నడవద్దని అని బెదిరిస్తుంది. బెదిరించడం తర్వాత మీ ఆవిడ ఏమంటుందో ఆయన నేను రాను, నేను పెళ్లి చేసుకున్నా అని చెప్తుంది. ఎవరు అతన్ని పెళ్లి చేసుకుందా? ముగ్గురు పిల్లల్ని వదిలేసి ముగ్గురు పిల్లలు మరి వదిలేసి అప్పుడు పోలీసులు కేసు పెడతారు కదా, పెట్టట్లేదు మేడం. అదే చూస్తున్నాం కదా. ఎందుకు పెట్టట్లా? మీ వాళ్ళ మొత్తం డీటెయిల్స్ కూడా తీసుకుపోయినా అమ్మ పని చేసే దగ్గర బేబీ కేర్ పని కూడా చేపించిన మొన్న పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు? పిల్లలు కూడా తీసుకెళ్ళిపోయింది. నా దగ్గర రానియట్లేదు పిల్లల్ని కొని. ముగ్గురు పిల్లల్ని ఓనికి ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది. ముగ్గురు పిల్లలు అతను ఈమె కలిసి ఉంటున్నారా? కలిసి ఉంటున్నారు. ఇక్కడ ఈ వైఫ్ చూసుకుంటున్నా, అక్కడ ఉంటున్నా. డైరెక్ట్ చెప్తున్నా పోలీసు వాళ్ళకి ఇద్దరిని చూసుకుంటా నేను అని. పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నామని చెప్తుండే ఇవన్నీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ట్రాన్సాక్షన్స్. మేడం దగ్గర ఆల్రెడీ చెప్తున్నావు కదా, ఆయన డబ్బులు ఇస్తాడు, ఈవిడ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయించుకుంటాడని. దీన్ని పెద్ద మనం కౌంట్ చేయలేము. వాళ్ళ ఫొటోస్ వాళ్ళిద్దరువే? వాళ్ళిద్దరు కలిపి తీసుకున్న ఫోటో, కలిపి తీసుకున్న ఫోటోలు నా దగ్గర రికార్డింగ్లు ఉన్నాయి. ఇవి మా మ్యారేజ్ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. ఫోన్ లేదు అతనే. మళ్ళీ పని దగ్గర బేబీ కేర్ చేసే దగ్గర మొబైల్ పెట్టి మాట్లాడుతుండ్రు. ఇలా చూసి కూడా వాళ్ళ ఆవిడ ఊరుకుందా? ఏమనట్లేదు. ఇదేం దారుణం. అయ్యో అలా కాదు నాన్న. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? అది ఇప్పుడు ఎక్కడ ఉంటుందో చెప్తలేదు. మాకు అడ్రస్ దొరకనియట్లేదు. మేము వారానికి వెళ్ళి ఆడుతున్న పోలీసులకి ఏమో లాల్ బజార్ అని చెప్తుంది కానీ అడ్రస్ డైవర్స్ వేసి పడేవా? ఎందుకు అమ్మాయి నేనే అడుగుతూనే డైవర్స్ చేసిన అని చెప్తుంది. వాళ్ళ నాన్న వాళ్ళు డైవర్స్ వేసిందంట. అలా ఆవిడతో మాట్లాడావా? అక్క అని పిలిచే వాళ్ళ భార్యతో మాట్లాడావా? ఏమంటుంది ఆవిడ? ఆమె కూడా ఏమనట్లేదు. మొన్నటిదాకా మా వాళ్ళు ఇక్కడ మేము పనిచేసే వాళ్ళు అందరూ మొన్న మాట్లాడిన 27 తారీఖు నా దగ్గరకు వచ్చిన కాంప్రమైజ్. కానీ నేను ఇందులో నువ్వేం తప్పు చేసావు నాన్న? నువ్వేం చేయలేదు కదా. ఆ అమ్మాయి ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది, ఆవిడే వెళ్ళిపోయింది, ఆవిడే విడాకులు ఇస్తానంటుంది, ముగ్గురు పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ నువ్వు చేసిన తప్పేంటి? కనిపెట్టడమా? అడగడం తప్పుడు. అంటే ఈ విషయంలో గొడవలు అవుతున్నాయి కదా. కోపం వస్తుంది కదా. అడగకూడదు అంట ఏమని. అంతేనా? లేకపోతే నువ్వేమన్నా అనుమానిస్తున్నావు అంటదా? అనుమానిస్తున్నావు నన్ను పట్టుకున్నాను. అనుమానం ఏముంది అక్కడ? అంత ఎవిడెన్స్. ఇంకోటి నా మీద వాళ్ళ అమ్మ వాళ్ళు ఊర్లో చెప్పుకో తిరుగుతుంది. నేనే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని పెట్టుకున్నావు. తర్వాత సంగతి అది వేరే టాపిక్. ఆవిడ అనట్లేదు కదా అంటుంది. ఆవిడ వచ్చే కేసు వేయట్లేదు కదా. నువ్వు వేరే సంబంధం పెట్టుకున్నావు అందుకే నేను పెట్టుకున్నాను అనడానికి లేదుగా. ఎవిడెన్స్ తో దొరుకుతుంటే నీకేం సంబంధం ఏం లేదు. నా అట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను, గొడవలు పెట్టుకుంటే నా ఫోనే ఇచ్చేసిన ఆమెకి. తాగుడు ఏమైనా అలవాటు ఉంది? నాకు తాగుడు అంటే ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లు ఉంటే తాత, లేకుంటే లేదు. సో నీకు నీ భార్యకి మధ్యన ఈ 11-13 సంవత్సరాల్లో ఎటువంటి గొడవలు లేవు? ఎటువంటి గొడవలు లేవు మాకు. ఈడు తప్ప ఈడు వచ్చిన తర్వాత మా ఇందులో మొత్తం ఫైనాన్స్ గా ఇబ్బంది పెడుతుండే మమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో. ఇంకా ఎలా ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఇప్పుడు మాకు అమౌంట్ అవసరమైంది అనుకో, నాకు చెప్పకుండా ఈమెకి ఇస్తాడు లోపట. అది నేను అడిగిన అనుకో, నేను 2-3 సార్లు చెప్పిన. నీకంటే బెటర్ హస్బెండ్ లాగా లేకపోతే ఫ్రెండ్ లాగా బాగా కేరింగ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, డబ్బు నాకేమి ఇయ్యదు మళ్ళా. అదే ఆవిడ ఆయన బాగా కంఫర్ట్ గా ఉంది వాళ్ళిద్దరికి. ఇప్పుడు ఏమంటాను, డైవర్స్ కావాలి సార్ నాకు. ఇప్పటికి నువ్వు 3వ సారి నేను పెట్టుకోవాలంటే నా నుంచి అయితే లేదు. నాకు ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం దూరం అయింది. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్న ఫ్యామిలీ మొత్తం వదిలేసింది ఇప్పుడు నన్ను. ఇప్పుడు ఒక్కనే అయిపోయాను. ఇప్పుడు ఇలా తెలిసినా కూడా మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదా? ఇంత వ్యతిరేకత ఎందుకు? అంటే మేనరికం పెళ్ళే కదా, ఎందుకు ఇంత వ్యతిరేకం? ఏమో సార్ 1 year లోనే మొత్తం చేంజ్ చేసింది. తను వదిలేసే మీ ఫ్యామిలీలో ఫస్ట్ వెళ్ళలేదు సార్ నాకు. ఫస్ట్ నుంచి నేను మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఇంకా సపోర్ట్ లేదు నాకు. మరీ దారుణం. అలా కాదు నాన్న. ఇప్పుడు అంటే ఈ అమ్మాయి మీద అంటే ఏ కోసాన కూడా ఈ అమ్మాయి మారి నీ జీవితంలోకి ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుందని నమ్మకం నీకు లేదు? లేదు, పోయింది సార్ నాకు. అది ఎలాగలా ఉంచుకునే రకంలా కూడా కనిపించట్లేదు నాకు. మరి అలా వస్తుందని మరి పిల్లల భవిష్యత్తు? నేను పిల్లల గురించి మొన్న అడిగితే నువ్వెవడో నా పిల్లల్ని అడగనీక అంటుంది. అయ్యా నువ్వెవడో నువ్వు అడగనీక నా పిల్లల్ని అంటే నేను అడగకూడదు అంట. నేను చాకుండా నాకు శాతం అయితే నేను చూసుకుంటా. ఇంకా కేసులు ఏం వేయదా నీ మీద? మెయింటెనెన్స్ ఏం అడగదంట? ఏం ఫోటోలు అయితే జాగ్రత్త నాన్న, ఎందుకంటే ఇవి కోర్టులో సబ్మిట్ చేస్తే ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా రాదు. ఇంకా నచ్చితే నీకు పిల్లల్ని కూడా నువ్వు వెనక్కి తెచ్చుకో. నేను పిల్లల్ని మొన్ననే అడిగిన మేడం, పోలీస్ స్టేషన్ లో. పోలీసులు ఇవ్వర్లే, పోలీసులకి ఆ రైట్స్ లేవు ఇక్కడ. ఫోర్స్ఫుల్ గా పిల్లలు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు, వాళ్ళ మదర్ కి వాళ్ళ డాడీకి మొత్తం తెలుసు అంట. మొన్న డాడీ చెప్తుంది. మళ్ళీ దరిద్రం చేయడం ఏంటో. పేరెంట్స్ చెప్తుంది మొన్న డాడీ పోలీస్ స్టేషన్ లో. మా డాడీకి తెలుసు, మా మమ్మీకి తెలుసు నేను మ్యారేజ్ చేసుకున్నా. ఒకసారి వాళ్ళ డాడీ మమ్మీతో నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్ అట్లా అన్నప్పుడు రికార్డ్ చేసి పడేయాల్సింది. నేను మొన్న ఒక్కనే వెళ్ళినా మేడం, నాకు ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి. ఈ అమ్మాయిని చేదరించుకుని తిట్టే వాళ్ళు ఎవరు లేరా? కుటుంబ సభ్యులు కానీ? కుటుంబ సభ్యులు నాయన చేదరించుకున్నాడు కానీ ఏం జరిగిందో మొత్తంలో అయితే
ఏమో చెప్పింది వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఒక ఫ్యామిలీ group మెంబర్ అయిపోయారు. సపోర్ట్ లేరు, లేదు. ఆ అమ్మాయికి వాళ్ళ Family ఫ్యామిలీ support సపోర్ట్ ఉంది. నిజంగా ఉంది. ఏది ఇలాంటి తప్పుడు పని చేసినా కూడా నేను మొన్న 27 తారీఖు పోయి వాళ్ళ ఆయన డైవర్స్ కోసం లాయర్ని కలిసి లెటర్ పంపిస్తారని చెప్పి ఇది మీరు వాళ్ళకి చూపించారా ఈ ఫొటోస్? అన్ని చూపించినా కూడా వాళ్ళ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తుంది. మరి అదేంటో. అరే చక్కగా నువ్వు అందరినీ వదులుకొని మరి వచ్చేసావు ఆ అమ్మాయి కోసం, ఊర్లో పనంతా వదులుకొని ఆమె వచ్చేసావు. కోసం ఇండస్ట్రీకి పోయినప్పుడు దాదాపు 2 లక్షల దాకా ఖర్చు పెట్టుకొని కూడా పెట్టినా బయట. మా ఫ్రెండ్ సర్కిల్ లో మొత్తం నాకు అవసరం ఉంది. ఇండస్ట్రీలోంచి బయటకు తీసుకొచ్చింది నువ్వా? అంటే నీకు ఇష్టం లేదు, ఆ అమ్మాయికి ఇష్టమా? కంటిన్యూ ఇష్టం అవుతాను. కంటిన్యూ అవుతుంది. నేను చెప్పిన మన కొద్దిగా టైట్ ఉంది కదా, కొద్దిగా పిల్లల కాడ ఇబ్బంది అవుతుంది. అది అర్థమైందిలే, కానీ ఆ అమ్మాయికి ఇష్టమేనా బయటికి రావటం? ఇష్టం లేదు. అప్పుడు ఏమైనా గొడవ అయిందా మీ ఇద్దరు? ఏం గొడవ లేదు, కాకపోతే చెప్పిన 2-3 సార్లు మంచిగా. ఈ ఈవెంట్స్ అప్పుడు సర్వింగ్ కి పోవటానికి అది నీకు నచ్చిందా నచ్చలేదా? అది కూడా నచ్చకనే ఏమంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి పోతురు కదా అని చెప్పి నేను కూడా అండి అనేది ఏంటంటే ప్రతి చోటికి ఆ అమ్మాయి వెళ్లకుండా నువ్వు ఇది అడ్డుపడేవాడువా? ఏం లేదు, ఫస్ట్ చెప్పేవాడిని. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పేది అప్పుడు ప్రతి ఒక్కటి. వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు ప్రతి ఒక్కటి చెప్పేది. అవి చెప్పినట్టే నేను వద్దనే కాంప్రమైజ్ చెప్పేవాడిని. ఆ ఫోటో బట్టి ఆ అమ్మాయి సైకాలజీ కొద్దిగా హైఫైడ్ సైకాలజీలా ఉంది. నువ్వు చాలా సింపుల్ గా కనిపిస్తున్నావు. ఆ అమ్మాయి ఎగిరే పావురము ఎక్కడో కూడా కట్టుబెట్టి ఒక చాటు ఉంచి నువ్వు ఇంట్లోనే వంట చేసుకుని పిల్లల్ని చూసుకో అంటే కనుక చూసుకునే రకంలో నాకు అనిపించట్లేదు. ఆ అమ్మాయి అంత హైఫైడ్, షో ఆఫ్, బయటికి వెళ్ళటాలు తిరగటాలు, ఈక్వల్గా డైనమిక్గా ఉండే మొగాడు కావాలి అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం అంతా. ఫోటోలు బట్టి చెప్తున్నావు కదా, నువ్వు మరీ సింపుల్గా ఉన్నావు. కష్టాన్ని నమ్ముకుంటావు, కుటుంబం కష్టం తప్ప నీకు ఇంకో జీవితం లేదు. నువ్వేం చేసావు, అలా పోవద్దు, అది కరెక్ట్ కాదు, ఇక్కడికి వెళ్ళొద్దు, కరెక్ట్ కాదు, సినిమా ఫీల్డ్ కరెక్ట్ కాదు అని అన్నావు. అది నచ్చలేదేమో ఆ అమ్మాయికి. అటువంటి స్వేచ్ఛ ఇచ్చే మగుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే నీ తప్పని నేను అనట్లేదు, ఆ అమ్మాయి ప్రపంచం లోకం డిఫరెంట్, నీతో జెల్ అవ్వట్లేదని అంటున్నాను. అది కాదు నాన్న, నీకు ఇంత కష్టం వచ్చింది కదా, ఇప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ అడగలేదా నువ్వు? రావట్లేదు మేడం. మొన్న నేను రీసెంట్ గా ఈ గొడవ విషయంలో మొన్న పురుగుల మందుకు ఉంది ఆయన. నేను 2 నెలల కింద గాంధీలో కూడా పడ్డా. కాదు, నేను మీ ఇంట్లో వాళ్ళు ఈ టైంలో పిచ్చి అయితే పని సపోర్ట్ చేయొద్దు. చేయాలి కదా. అంటే ఇంకా మేము పిచ్చి చెప్పలే పని అంటే ఇంకా అందరు చెప్పామా? అంటుంటారు కదా సార్ ఫ్రెండ్ సర్కిల్ లో. ఎట్లా అంటే బాగా నాకు ఉన్నది సిటీలో ఒకటే. సిటీలో కూడా అందరు అన్నారు ఏంద్రా ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అందరు. ఇదంతా ఈ ఇంకా 1 year లోనే కదమ్మా, 1 year అక్కడ లోనే. పరిచయం అయిన దగ్గర నుంచి ఈ దుకాణం ఇదో అంతా. అంతే. సో ఇప్పుడు మీ పేరెంట్స్ అన్న మాట నిజమైంది, ఆ అమ్మాయి మంచిది కదరా ఎందుకు ఆ కుటుంబంతో అని. ఇప్పుడైతే మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేయాలి కదా, ఎందుకు రావని చెయ్యట్లేదు? అంటుండ్రు. నేను మొత్తానికి ఇక్కడ వచ్చేసా డైవర్స్ ఇచ్చి. కావాలంటే వచ్చేస్తే నిన్నైతే కన్సిడర్ చేసి నిన్న యాక్సెప్ట్ చేస్తారు. చేస్తారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? అదే మేడం నాకు ఆడ ఎక్కడ అవుతలేదు, సెట్ అవుతలేదు. మొత్తం తిరుగుతున్న వారంకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో కేసు పెడితే నువ్వేమని పెడతావు, ఆమె ఒప్పుకుంటుంది అని అంటుండ్రు. నాకు డైవర్స్ కావాలని నేను అన్నాడు. అవును, డైవర్స్ ఆ అమ్మాయి ఇచ్చేస్తుంది కదా వాళ్ళ నాన్న. ఇవ్వరు మేడం. 1 year కెళ్ళి ఇదే నడుస్తుంది. 1 year కెళ్ళి డైవర్స్ అంటే సరే, నువ్వే ఒక లాయర్ని పెట్టుకుని డైవర్స్ కేసు వేసేపోయావా? అట్లా కూడా నేను ట్రై చేయాలంటే నేను ఏమంటే పిల్లలు మొన్నటిదాకా పిల్లల్ని అడిగిన. ఇప్పుడు కూడా నేను పిల్లలు కావాలని అనుకుంటున్నాను. ఇప్పుడైనా పిల్లలు ఇస్తే నేను తీసుకొని పక్క పిల్లల సంగతి సెకండరీ విషయం. నువ్వు అడుగుతున్నది ఇంకా అట్లాంటి అమ్మాయి నాకు వద్దు మొర్రో అని. డైవర్స్ వేసేస్తే అయిపోయేది కదా. రావు మేడం అట్లే అంటారు వాళ్ళు. నోటీస్ కూడా రాదు. నువ్వు వేసేయచ్చు కదా, వాళ్ళు రారు కోర్టుకి. నీకు అంటే extra నాకు guidance చెప్తున్నా కదా మేడం, నాకు వెనక ముందర ఎవరు లేనాక నన్ను పట్టించుకోరు. నీకు తెలియదు, నీ బట్టుకు నువ్వు వేసుకోవచ్చు అన్నది నీకు తెలియదు. తెలియదు నాకు. అదే ఆ అమ్మాయి ఏం చదువుకుంది శివ? 2వ క్లాస్ వరకు చదివింది. నేను సిటీకి సిటీకి తెచ్చింది నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత. సిటీకి తెచ్చింది నువ్వు, ఆ ఫీల్డ్ కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి పంపించింది కూడా నువ్వే. నేనే. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్, మీరేమంటారు? అదే శివాని చూస్తుంటే బాధగా ఉంది మేడం. ఒకటి ఏంటంటే అమాయకత్వం అనేది కనిపిస్తుంది. ఆ అమ్మాయి అసలు ఆ ఫోటోల పరంగానే కాదు, మామూలుగా జనరల్ గా కూడా ఊహించుకుంటున్నా కూడా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.